24/7. అందరికీ నమస్కారం. ముందుగా పత్రికా మిత్రులకు, సోదరులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇవాళ చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే, గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తూనే ఉంది ఈ స్థలం విషయంలో. టోటల్గా నిన్న బండారాజు అనే వ్యక్తి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం చూసి ఇవాళ ఖండనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాని విషయం ఏంటంటే, 2003లో ఇది కొన్న తర్వాత 2020 వరకు కూడా మీ స్థలంలో వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఆ విషయం జగ్గంపేట ప్రజలు, నిజవర్గం ప్రజలందరికీ తెలిసిందే, నాయకులకి అందరికీ కూడా. అలాగే ఈ స్థలం మీద ఉన్న విషయం ఏంటంటే, ఈ విషయం ఎలా వచ్చిందన్నది మీకు చెప్పాలి కాబట్టి, ఇప్పుడు తెలియాలి కాబట్టి చెప్తుంది జరుగుతుంది. ఇది 2017 నుంచి, అంటే 2016 నుంచి 18 వరకు కూడా ఒక నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు అంటే బండారాజు అనే వ్యక్తి చాలామందితో, అంటే ఈ స్థలం ఖాళీగా శ్రీనివాసరెడ్డి స్థలం చాలా సంవత్సరాలు బట్టి ఇంచుమించు గత 15-20 సంవత్సరాల దగ్గర నుంచి ఖాళీగా ఉంచేసాడైనా పట్టుకుంటలేదని చెప్పి, అమ్మేస్తారు లేదని చెప్పి 4-5 వ్యక్తులతో కౌరు పంపించడం జరిగింది. నేను ఆల్రెడీ మాతో 2 వ్యక్తులు చెప్పడం, ఎలా అంటే ఫలానా వ్యక్తి ఇలా అమ్మేస్తారు సైట్ అని చెప్పి అడుగుతున్నారండి. 18 మరి శ్రీనివాసరెడ్డి గారు అంటే అమ్మడం, నేను అమ్మనండి, పిల్లలు ఉన్నారు, ఇంకా ఇదే ఉంది లాస్ట్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ఇద్దరితో కూడా చెప్తే వాళ్ళిద్దరు ఏం చేశారంటే, శ్రీనివాసరెడ్డికి నాకు ఉన్న పరిచయం కొంచెం అనుబంధ పరిచయం ఉందండి, మేము అడగలేము, అదేదో మీరే అడగండి అని చెప్పి వాళ్ళు చెప్పి ముఖం మీద వాళ్ళే చెప్పారు. వాళ్ళిద్దరు నన్ను అడగలేదు. మొత్తం మీద ఈయనే ఫోన్ చేసి అడిగితే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, బండారాజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఇంకా 2018 ఇంకా పార్టీ గట్రా రాలేదు, వెళ్ళి ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది కదండి, మీకు తీసుకుందాం అనుకుంటున్నాం, కొనుక్కుందాం అనుకున్నాం, మీరు అమ్మేస్తారా అన్నా. నేను అమ్మనండి అన్న. అంటే అప్పుడు మరి ఇంతమందితో మీరు పవర్ పెట్టించి ఇంతమందితో చేస్తున్న కారణం ఏంటి, ఆ స్థలం మీద ఇంకా చాలా ఉన్నాయి కదా స్థలాలు అంటే, ఆయనకి ఇక్కడ ఈ స్థలం ఏంటంటే సెంటర్ దగ్గరగా ఉంది ఒకటి, రెండోది ఏంటంటే కింద వాటిలో పైన లాడ్జీ కట్టుకుందాం అని ఒక ఆలోచన ఉందండి నాకు, అందుకు నాకు సెంటర్ దగ్గరగా ఉంటుందని చెప్పి నాకు నేను తీసుకుందాం అని చెప్పి పట్టుకుందాం అని చెప్పి అడుగుతున్నాను మిమ్మల్ని అన్నాడు. అయితే నేనైతే అమ్మనంటే అమ్మడం ఇవ్వదని చెప్పి నేను చెప్పడం జరిగింది కరాగంటిగా. దాన్ని ఏంటంటే 2017-18లో జరిగిన తర్వాత 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వచ్చిన ఒక 2 నెలలు పోయిన తర్వాత, 2 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిన తర్వాత అప్పుడు పంచాయతీ నుంచి మొదలెట్టాయి. నేను ఇంచుమించు పంచాయతీ నుంచి ఎలా అంటే, ఆల్రెడీ జగ్గంపేట పంచాయతీకి ఆ సైట్లో 18 సంవత్సరాలు కుళాయి పన్ను అప్పుడు కట్టి ఉంది, 18 సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టి ఉంది. ఆ సైట్లో అప్పుడు నాకు చెప్పా చేయకుండా రాత్రులు కుళాయికి డమ్మీ చేయించారు. ఆల్రెడీ పంచాయతీ 18 సంవత్సరాలు బట్టి కుళాయి పన్ను ఎప్పుడు కూడా బకాయి లేకుండా కట్టిన కుళాయి పన్ను కట్ చేయించారు. రెండోది కరెంట్ ఆఫీస్లో వ్యక్తి ద్వారాగా కరెంట్ కట్ చేయించారు పైన, అంటే కరెంట్ లేదు. ఆ రెండు ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓ అయినా నేను లొంగలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంచుమించు కొంచెం ధైర్యంగా ఉంటాం కాబట్టి ఆల్రెడీ లొంగలేదు. అప్పుడు పెద్ద నుంచి ఆర్డీఓ అని చెప్పి జీప్ వేసుకొని వచ్చారు. సో ఇంకా వచ్చి జీప్ వేసుకు వస్తే నాకు కవర్ వస్తే నేను వచ్చాను. నేను ఎవరంటే పలానా ఆర్డీఓ ఆఫీస్ అంటే, నేను ఈ స్థలం మరి ఫారం పోక అంటున్నారండి, అదేనండి డాక్యుమెంట్ మాకు దగ్గర ఉన్నాయి చూపించాను. అప్పటికి ఆ ఆర్డర్ ఉంది. అప్పటికి ఆర్డీఓ 2019లో వచ్చినప్పటికి ఒక ఆర్డర్, కోర్టు ఆర్డర్ ఉంది, పర్మనెంట్ ఇంటిషన్ ఆర్డర్, 3 లింకులు డాక్యుమెంట్లు చూపించాను. ఆర్డీఓ ఆయన వచ్చిన ఏమన్నారంటే, మీరు ఆల్రెడీ 18 సంవత్సరాలు కుళాయి పొందుతుంది, 18 సంవత్సరాలు కరెంట్ బిల్ ఉంది, 3 లింకులు డాక్యుమెంట్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది. అప్పుడు ఆర్డీఓ వచ్చేటప్పటికి అవన్నీ చూసి ఆయన ఏం మాట్లాడే జీపీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏం ప్రెస్సింగ్ లేదు. తర్వాత ధర్మిలా ఈ ఎంఆర్ ఆఫీస్ ప్రెస్సింగ్ తీసుకున్నారు. ఎంఆర్ ఆఫీస్లో కూడా ఆల్రెడీ దాని జోలికి వెళ్ళమండి, ఎందుకంటే ఆల్రెడీ అతను 18 సంవత్సరాలు నివాసం ఉంటున్నాడు, అక్కడ నివాసం ఉన్న దానికి మేము వెళ్ళడానికి సరిపోవని చెప్తే పట్టా ఇచ్చిపోయి కూర్చున్నారు అక్కడ ఎంఆర్ ఆఫీస్లో పచ్చేయించి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు 3 రోజులు కూర్చున్నారు పట్టా. ఏమని ఆవిడ ఇవ్వలేదు, ఎంఆర్ఓ లేడీ ఇవ్వలేదు. అప్పుడు కలెక్టర్ గారిని సంప్రదించారు. కలెక్టర్ గారు కూడా అప్పుడు ఎవరు చేసినా మళ్ళీ ఆర్డీఓకి ఎంఆర్ఓకి చేయటం. అప్పట్లో కలెక్టర్ గారు కూడా నేను ఆల్రెడీ నెలకోసారి 2 రోజులు కలవడం జరగడం, ఆ టైంలో కలిపి అప్పుడు చూచేగా చెప్పాను. ఎలాగంటే అప్పుడు ఏంటంటే అప్పుడు చూపించాను, ఎందుకు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అది ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్, కోర్టు ఆర్డర్, పంచాయతీ కుళాయి పన్ను, కరెంట్ బిల్లు, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఉంటే మీరు ఫారం పోగొట్టని చెప్పి లేడీ ఆవిడ కూడా ఇదైంది. అప్పటికి ఇది అవ్వలేదు. ధర్మిరా ఇలా జరుగుతుంటే అప్పుడు ఈయన మేము మళ్ళీ ఏంటంటే సర్లే ఇంక ఏదైతే సమస్య, ఎలాగే సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందో అది అమ్మన్నాడు, అమ్మలేదు, సరే సమస్య ఏడని చెప్పి మేము సూచనగా కూర్చోవడం జరిగింది. ఆయన దగ్గర ఆయన 10 లక్షలు 15 లక్షలు డిమాండ్ చేస్తే ఒక 50,000, 1,00,000, 2 లక్షల రూపాయలు అంటే ఒక సామాన్య మానవుడు ఇవ్వగలరు. కానీ ఒక సైట్ కొన్న సైట్కి అలా అని 20 సంవత్సరాలు ఉన్న దానికి
10 లక్షలు 15 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను ఇవ్వాలని చెప్పి తప్పుకొని వచ్చేస్తే అప్పుడు అలా ధర్మిలో అలా కొన్ని రోజులు తగిన తర్వాత అది మన జ్యోతుల చంటిబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేత కొబ్బరికాయ కొట్టించారు. ఎలాగని ఆయన చేత ఇది కోరంబుక్ స్థలం అండి, ఇది పలానా ఇదని చెప్పి గుడి కొనుకని కాదు మామూలుగా కొబ్బరికాయ కొట్టించారు. కొట్టిన తర్వాత ఈ లోపల మేము చంటిబాబు దగ్గరికి వెళ్ళాం. ఏంటి డాక్యుమెంట్ ఇది అని చెప్పి మా దగ్గర ఆర్డర్ కూడా పట్టి చూపించాం. మా ఇది ఉంటాం మా ఫ్రెండ్స్ సర్కిల్ 15 మంది 20 మంది ఉన్నారు. వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే ఆయన చూసి పక్క అయింది అన్నాడు. ఇదేంటిది రాజా అన్నాడు, ఇది డాక్యుమెంట్లు ఏమి లేదు, కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చాడు. ఏమంటే మీకు ఆల్రెడీ సర్లే ఇంకేదో జరిగింది మీకు 3 సెంట్లు ఇచ్చేస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ ఇంచుమించు ఏదంటే మా తరపుతారుగా ఒక 10 మంది ఉంటాం. అక్కడ వచ్చిన 10 మంది 50 మందిలో కూడా ఆయన రోజులు చనిపోయిన వ్యక్తి నీకు 3 సెంట్లు ఇచ్చేస్తాను, ఇబ్బంది లేదు. 3 సెంట్లు ఇచ్చేగా అవసరమైతే జగన్ పవన్లో 1-2 సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నీకు ఎవరు ఆర్థికంగా కావాలో ఏమైనా లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన అప్రోధం ఎలా వచ్చింది ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సర్లే ఇంకేదైతే ఇది అయింది 2 సెంట్లు అంతా పోద్ది, 2 సెంట్లు పోయినా సరే ఇలాగ ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం. దానికి నేను డిగ్రీ అయ్యి సర్లే పోయిన కాదు 2 సెంట్లు పోయినా 3 సెంట్లు మొత్తం అని చెప్పి 3 సెంట్లు అని చెప్పి లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది గుడి శంకుస్థాపన చేశారు. గుడి శంకుస్థాపనకి చేసిన దానికి నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా 15 రోజులు జరిగింది. 15 రోజులకి ఏమీ లేదు, నాకు 3 సెంట్లు అన్నది ఇవ్వటం లేదు, చేయడం లేదు. గుడి శంకుస్థాపన అయిపోతుంది. గుడి శంకుస్థాపన నైట్ 10 గంటలకు నాకు ఫోన్ చేశారు. ఎవరు బండారాజు మొత్తం ఎమ్మెల్యే ఇంటి గంట మొత్తం అందరూ చేశారు. పొద్దున్న 10 గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని నా దగ్గరికి వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని గుడి దగ్గర రండి, మీ సైట్ మీకు అప్పచెప్పేస్తున్నాం. మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది. వచ్చాడు కూర్చున్నాం, శంకుస్థాపన అయిపోయింది. శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని అడిగారు మన వాళ్ళు ఆఫ్ చేసి ఏంటి మరి ఆవిడ మరి 3 సెంట్లు ఇస్తున్నారు కదా మరి ఏంటి రమ్మన్నారు కదా అంటే అదే ఆలోచిస్తాం జగన్ పాలన ఇచ్చేద్దాం అనుకున్నాం మీకు సైట్లు ఇంకా ఇక్కడ ఇలా సరిపడి చేసుకుని ఏదో రకంగా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత ధర్మిల దీన్ని ఇంచుమించు అలా జరిగిన సైట్ ఇది. ఇంచుమించు అనుకోవడం ఏంటంటే ఈయన రాజా గారు అంటే ఇలా చెప్తున్నారు. ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయనకి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పోవడం తప్పు. నేను ఆల్రెడీ 4 సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి 6 లక్షల రూపాయలు కోర్టుకు వచ్చి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈయన వల్ల ఏంటంటే బండారాజు అక్కడ నైట్ కరెంట్ తీయంతాం, ఉడాయి డమ్మీ చేయంతాం, నెక్స్ట్ పొక్కులను పెట్టి ఆల్రెడీ ఎల్లాపార కాపు అని చెప్పి పొక్కులను వైట్ పేరు పొక్కులను పెట్టి అప్పుడు పొక్కులను పెట్టి తీస్తే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టపోయింది. ఎందుకంటే అక్కడ కింద నుయ్య వాటర్ ట్యాప్లో మోటార్ దానికి ఏంటంటే చాలామంది తీర్చేసుకోవాలంటే తీర్చేసుకొని 3 భాగాలండి, ఒక భాగం కాదు. అంటే మీ ఇప్పుడు నీ షెడ్ ఉన్న భాగం ఒక భాగం, నెక్స్ట్ పక్కన ఎండిఓ నాయన్స్లో ఉన్నది 2వ భాగం, నెక్స్ట్ డిఎం గారు ఉన్నది 3వ భాగం అండి. 3 భాగాలు 3 బిట్ల కింద తీసారండి. 2వ భాగంలో తీసిన దాంట్లో కామన్ సైట్లో రామాలయం ఉంటుంది, అడప శ్రీనివాస్ ఇంటి ఎదుర్కొంటారు రామాలయం ఉందండి. మరి 3వ దాంట్లో చివరినాడు స్థలం వదిలేశారన్నారు, కమ్యూనిటీ సైట్ వదిలేరన్నారు, కానీ ఏం కట్టలేదు. కానీ దీనికి కమ్యూనిటీ సైట్ వదలలేదు. కమ్యూనిటీ సైట్ అంటే వదిలితే ఎవరికైనా అంటే విలేకరులు మీకు తెలుస్తుంది, కొంతమంది జనరల్ అందరికీ తెలుస్తుంది. సైట్ ఎప్పుడైతే కమ్యూనిటీ సైట్ వదిలితే ఆ సైట్ తాలూకు వెంటనే పంచాయతీకి అప్పచెప్తారండి. ఈ సైట్ కామన్ సైట్ వదిలింటే మీరు డెవలప్మెంట్ చేయండి అని, లేదు డాక్యుమెంట్లోనే ఉంటుంది, లేదు పంచాయతీగానే అప్పచెప్తారు. 2 చేయలేదు. అవన్నీ చూసే కొన్నామని చెప్పి మన వీడియోలో కూడా 2 వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజుల నుంచి మించి నీ కొన్న రోజుల్లో 2003లో 5 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఎంక్వైరీ చేసుకున్నాం. అలాగే ఎంఆర్ఆర్ఎస్, మన పంచాయతీ, మన ఆర్ఎండి జేఈ సత్యనారాయణ గారిని మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే 2003లో 4,50,000 రూపాయలు ఎక్కువ అంటే ఎక్కువ. అది చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనడం జరిగింది. అందుకే ఇదేంటి ఈ కమ్యూనిటీ సైట్ అంటున్నారు కాదు, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ సైట్లో 30 మంది మాత్రమే కొనుగోలండి. 30 మందిలో కొత్త శ్రీనివాసరెడ్డి ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఎడదీసిన దాంట్లో 3 ఎకరాల 30 సెంట్లు దాంట్లో 30 మందికే నాన్-లేఅవుట్ వేసి అమ్మారు. ఆ 30 మంది దాంట్లో కొత్త శ్రీనివాసరెడ్డి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ పేపర్లో మ్యాప్లో కింద ఉంటుందని పేరు, కొత్త శ్రీనివాసరెడ్డి సన్నాపు రామ్ అని చెప్పి కింద మ్యాప్లో ఉంటుంది. అది మ్యాప్లో ఎవరైనా చూసుకోవచ్చు. 30 మందే, ఇంకో 100 మంది కట్ట సంబంధం లేదు. అలాగే ఈ గుడి కట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే రాత్రులు పడగొట్టామని చెప్పారు. కాదండి, ఉదయం 9 గంటలకి జగ్గంపేట కేసులో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కూడా నోకరాజు ఈఎస్సీ నోకరాజు గారి సమస్యలో మేము పడగొడుతున్నామని చెప్పి 9:10 నిమిషాలు మొదలెట్టి 9:60 నిమిషాలకి 45 నిమిషాలకి ఇప్పుడు
పడగొట్టడం జరిగింది, పక్కా పగలు పడగొట్టడం జరిగింది. దీనంతా కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి, ఇదంతా కామన్ సైట్ ఓపెనింగ్ అన్నది ఇప్పుడు కూడా ఎవరో ఆక్రమించుకోవడం కుదరదు. ఎన్నాళ్ళైనా సరే తుప్పలైన మూలాలను తెప్పించి ఎవరు చేయడం కుదరదు. అలాగే దీన్ని బండారాజు ఏంటంటే అక్రమంగా ఫస్ట్ అమ్మేమన్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత బాధగాలి కూడా ఇప్పుడు బాధ అంటే 4 సంవత్సరాలు కూడా పడుతున్నాం. కోర్టుకి హైకోర్టు డబ్బులు నిజంగా ఆ బండారాజు అమ్మేసిన రూపాయికి పాపాయికి అలా అమ్మేసిపోతే ఇలా హ్యాపీగా ఉందని చెప్పి అన్న రోజులు కూడా అనుకోలేదు. ఎందుకంటే అంత బాధ పెట్టాడు. తర్వాత అతను ఏంటి అక్రమం అని చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇంచుమించు అక్రమం జగ్గంపేటలో ఎక్కడ పెట్టలేదు. ఆల్రెడీ రాజశేఖర్ బొమ్మానికాలు ఆయన అక్రమం చేసి రోడ్లో పక్కాగా రోడ్లో నడిచిల్లి రోడ్లో 2 షాపులు కట్టుకొని అద్దెకి ఇచ్చుకున్నాడు. రాజశేఖర్ బొమ్మ అయ్యకున్న బొమ్మ అయ్యప్పని తీసుకెళ్ళి సోదం ముందు అయ్యప్ప పెట్టి ఆ బొమ్మ పక్కన మళ్ళీ షాప్ పెట్టి 5,000 రూపాయలు అద్దెకి ఇచ్చుకున్నాడు. ఇక్కడ మనం కూర్చున్న గోకార్ రోడ్లోనే 70 సంవత్సరాలు ముసలావిడి ఒక ఆవిడ ఉంటే భర్త చనిపోయి ఆవిడని 70 సంవత్సరాలు కుర్రాలు కొని నాకు తెలిసి కరెంటు బిల్లు ఆవిడ 65 సంవత్సరాలు కరెంటు బిల్లు ఉంది. 65 సంవత్సరాలు కరెంటు బిల్లు రోడ్డు వారు ఉండే కరెంటు బిల్లు కట్టుకున్న ఆవిడని తెల్లారితే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి టర్నింగ్ అద్దు వస్తుందని చెప్పి మీ దాంట్లో ఆంజనేయ స్వామి గుడి కడుతున్నామని చెప్పి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నమ్మబలితే వాళ్ళు ఏం చేశారంటే సర్లే గుడే కడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సామాన్ చదువుకుని ఇచ్చేస్తే వీళ్ళు నైట్ ఏం చేశారు చదువుకొని 2 కోట్లు కొట్టుకుని తీర్చుకున్నారు. సరే పిల్లర్ పోయినా సరే అనేసి అడిగితే అది అక్కడ అండి 50 గజాలండి. అయితే అది అమ్మారండి. నాకు ఇదో డాక్యుమెంట్ అంటే 2019లో రిజిస్ట్రేషన్ అండి. అప్పటికి అసలు ఏమీ లేదండి, పిచ్చిగడ్డి పిచ్చి మొక్కలు ఇవి ఉండి అప్పుడు కొన్నానండి. నేను కొట్టిలు ఎలా మొదలు పెట్టిన తర్వాత నేను మొన్న కూడా అధికారి వచ్చిన తర్వాత నేను నా స్థలంలో నేను కొట్టేసుకుంటాను అన్ని చూసుకుంటుంటే అది కరెక్ట్గా అబ్బాయి కట్టారు. ఒక శాసనసభ్యులు అక్కడ కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు 2వ శాసనసభ్యులు నేను. నాకు తిరుపతి దేవస్థానం మీద ఆయన మన నెహ్రూ గారికి పట్టు ఉంది. అలా చేస్తే ఆయనకి బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా జరిగింది కాబట్టి నీది నువ్వు తీసుకునేలాగా నీకు ఇబ్బంది లేకుండా నువ్వు నష్టపోకుండా 9 లక్షలు కొనాల్సి వస్తుంది. నీకు ఇబ్బంది పడకుండా నీకు లైన్ చేయించాం, గుడికి ఇబ్బంది లేకుండా లైన్ చేయించాం. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాడవకూడదు కాబట్టి ఆయన మన చెప్పినట్టు గుడి అలా వదిలేయి అన్న మాటకు వదిలేయాడు. లేకపోతే ఇంకా పూర్తి ఆటం ఉంది, మొత్తం ఖాళీ చేయవలసిందే అన్నందుకు అది వదిలేసి అలా లైన్ చేసుకుని అన్నయ్య గొడవ లేకుండా చేసుకోండి అని దానికి